ఇన్ని రోజులు మంచోళ్ళకే కష్టాలన్నీ వస్తాయి, మంచోళ్ళనే తొందరగా తీసుకుపోతారు అని అంటుంటే నమ్మలేదు, ఏమో అనుకున్నా. కానీ ఈ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే మీ అందరికీ తెలుసు, పండు మాస్టర్కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. కాళ్ళకి పెద్ద ఇంజురీ జరిగింది, సర్జరీ అంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఎందుకు నమ్మాల్సి వస్తుంది? అసలు అబ్జర్వ్ చేస్తే చైతన్య మాస్టర్ ఉన్నాడు. చైతన్య మాస్టర్ స్టేజ్ ఎక్కితే ఎంజాయ్ చేయని వాళ్ళు ఉండరు. అసలు అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, అంత ఫన్నీగా ఉంటాడు, అందరితో అంతా కలిసిపోతాడు. సో అంత మంచోనికి ఏం జరిగిందేమో తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్ సూసైడ్ చేసుకొని చనిపోయే సిచ్యువేషన్ వచ్చిందనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ T20 సీజన్లో పండు మాస్టర్ కప్పు కొడతాడు అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ కట్ చేస్తే ఏం జరిగింది? యాక్సిడెంట్ అయ్యింది, ఇట్లా అనమాట. పండు మాస్టర్ స్టేజ్ ఎక్కితే ఎంత ఎంజాయ్ చేస్తారు, ఎంత నవ్విస్తాడు అందరినీ. కానీ అలాంటి వాళ్ళకి ఎందుకు ఇలా జరగడం? అసలు దేవుని నమ్మాలని ఎలా అనిపిస్తుంది? ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు నాకు దేవుని నమ్మాలనిపించదు, దేవుని మీద నమ్మకం కూడా అవుతుంది. ఈ సీజన్ ఆల్మోస్ట్ కప్ పండు మాస్టర్దే అని అనుకున్నాం, కానీ ఇంతలోనే ఈ యాక్సిడెంట్ అవ్వడం నిజంగా అసలు ఇమాజిన్ చేసుకుంటేనే అసలు ఎట్లా ఉంది మామ. కల్లో కూడా అనుకోలేదు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని. కానీ డ్యాన్సర్స్కి లెగ్స్ ఎంత ఇంపార్టెంటో మా అందరికీ తెలుసు. పోయి పండు మాస్టర్కి ఇలాంటిది జరగడం అన్నది నిజంగా ఇప్పటికీ ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా. ఈ ఇన్సిడెంట్ జరిగింది, పండు మాస్టర్ ఈ సిచ్యువేషన్ నుంచి తొందరగా బయటికి రావాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకునే తప్ప మనం ఏం చేయలేం.